శ్రీగురుభ్యో నమ. లలితా త్రిశతిలో ఈరోజు నామము కమ్ర విగ్రహ. కమ్ర విగ్రహ అంటే స్థూలంగా చెప్పుకోవాలంటే అందమైనది, చురుకైనది, తెలివైనది, బలమైనది అని చెప్పుకోవటం వివరణ ఉంటుంది. శాస్త్రీయ పరంగా శృతి ప్రామాణికం అంటే దీనికి వేరే అర్థాలు ఉంటాయి. శ్రీ విద్యకి ఈ నామము మూలస్తంభము. శ్రీ విద్యకి మూలస్తంభం ఇదే. ఎందుకనండి అంటే ఏ పంచదశి చేసినా, షోడశి చేసినా, బాలా చేసినా, ఏ మంత్రాలు చేసినా శ్రీ విద్య పూర్వాంగ ఉత్తరాంగ పరంగా తత్వాసిమానము తెలుసుకోకుండా చేస్తే ఆ చేస్తున్న మంత్రాలకు సంబంధించిన బెనిఫిట్స్ మీకు వచ్చినాయో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ ఒక్కటి తత్వాభిమానానికి సంబంధించింది తెలుసుకొని చేస్తేనే మొత్తం శ్రీ విద్య మొత్తం దీని మీద ఆధారపడి ఒకదాన్ని మించింది ఒకటి శృతి ప్రామాణికంగా. ఏంటంటే ఇప్పుడు మాండుక్యోపనిషత్తు ప్రామాణికంగా ఈ నామాన్ని కమ్ర విగ్రహ చెప్పడం జరుగుతుంది. మాండుక్యోపనిషత్తు ఏం చెప్తుందంటే యథార్థమైన శ్రీ విద్య జ్ఞానమునకు ప్రామాణికాలు ప్రత్యక్ష అనుమాన శబ్దాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమానపు శబ్దాలు, ఆధ్యాత్మిక అనుభవము అన్నిటి ద్వారా అద్వైత పరంగా శ్రీ విద్యని తెలుసుకోవాలి, తెలియచేయటం శృతుల పరంగా జరిగింది. ఇది సత్యం. ఇదేంటంటే మరి అంటే ఒక్కొక్కసారి ఎంత మీకు ఆ మంత్ర దేవతకి సంబంధించిన పవర్, ఎనర్జీ ఎంత మీకు వర్ణించి చెప్పిన ఆ దేవత గురించి, శ్రీ విద్య అనబడే శృతి ప్రామాణిక దేవత గురించి మీకు ఎంత వర్ణించి చెప్పినా మీరు అర్థం చేసుకునేటువంటి జ్ఞానము మహామహులైన వాళ్ళకే ఉండదు. దానికి ఎందుకనండి అంటే ఇప్పుడు శ్రీ విద్య అనబడే ఆ పంచదశాక్షరి అనబడేది 3 పాదములతో ఉంటుంది. 4వ పాదం వచ్చేసి వ్యాహృతులతో కూడిన షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక. ఈ యొక్క ఉపనిషత్తులో కూడా ఈ 4 పాదాలే పరబ్రహ్మకి. ఈ శ్రీ విద్యా మంత్రం పరబ్రహ్మ స్వరూపం. 4 పాదాలు ఉంటాయి. తత్వాభిమానం 4 పాదాలు ఉంటుంది. నీలో ఉన్న నా శ్రీ విద్య జ్ఞానం మొత్తం తత్వాభిమానం చేస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి? ఏంటంటే శ్రీ విద్యలో మొదటి తత్వాభిమాన మంత్రంలో ఏం చెప్తారంటే, మామూలుగా దాని మంత్రం వచ్చేది మీ గతంలో కూడా చెప్పాను. మొదటి ఇది చెప్పిన తర్వాత ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ మొదటి పాదం తత్వాచం మొదటి పాదం అతన్ని వైశ్వానరుడు అంటారు. మొదటి పాదంలో నీ శరీరంలో మొదటి పాదం వైశ్వానరుడు. అతను ఈ విశ్వములో నరులందరిలో ఉంటాడు, నీలో ఉంటాడు ఆ వైశ్వానరుడు. ఇతని యొక్క అవస్థ ఈ తత్వాచంలో ప్రథమ నామముతో నువ్వు నీళ్లు తీసుకుంటావు కదా, ఆ శరీర అవస్థ జాగృత అవస్థ అంటారు. ఆ అవస్థలో ఈ సాధకుడు బాహ్య విషయాలు మాత్రమే గ్రహిస్తాడు. విశ్వం యొక్క వ్యష్టి రూపం వైశ్వానరుడైతే సమిష్టి రూపం విరాట స్వరూపమైనటువంటి షట్కోట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక. అది 4వ పాదము. ఇప్పుడు మొదటి పాదంలో ఉన్నావు. ఈ మొదటి పాదమే జీవాత్మ అంటారు. ఇతనికి 7 అంగములు 19 నోళ్ళు ఉంటాయి. ఇది మొదటి పాదం అని వరకు. ఫస్ట్ ఒకటే పాదం. ధర్మం 4 పాదాలు అంటే ఇవన్నీ శృతుల్లో చెప్పిన శ్రీ విద్యలోకి వచ్చేసరికి నువ్వు అన్వయించుకుంటే కానీ తెలియదు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంటుందండి, కలియుగంలో 1 పాదం మీద నడుస్తుందంటే వాళ్ళు ఏదో చెప్తుంటారు పురాణాలు. నేను వాస్తవంగా నువ్వు 4 పాదాలు నీ దగ్గరే ఉంటాయి, నీలోనే ఉంటాయి. మొదటి పాదం ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే 7 అంగములు అని చెప్పారు. ఏంటంటే 7 అంగాలు మొదటి పాదానికి అంటే మొదటి పాదమే జాగృత అవస్థ. ఆ జాగృత అవస్థలో ఉన్నటువంటి వాడు ఫిజికల్గానే అన్నీ చూస్తుంటాడు. చూడటం కానీ వినటం కానీ మాట్లాడే ఫిజికల్. అతనికి 7 అంగాలు ఏముంటాయంటే స్వరము, ఇది శిరస్సు అంటారు స్వరాన్ని.
సూర్యుడు వచ్చేసి కన్ను అంటారు, వాయువుని ప్రాణము అంటారు, ఆకాశమేమో శరీరము అంటారు, జలము మూత్రస్థానము, భూమి పాదాలు, ఆహవనీయాగ్ని వచ్చేసి నోరు, అంటే లోపలేసిన స్థూల శరీరానికి బతకటానికి ఇచ్చే సమిధులు. తర్వాత మరి 19 నోళ్ళు అని చెప్పారు కదండి, మనిషికి ఒక నోరే కనపడుతుంటుంది ఎప్పుడు చూసినా, అంటే మరి వాస్తవం ఒక నోరే కనపడుతుంటుంది. కనపడని నోళ్ళు ఉన్నాయి కానీ శృతులు చెప్పినాయిగా, శృతులు చెప్పింది నమ్మాలిగా. ఏం చెప్పింది శృతులు? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, అంతఃకరణ చతుష్టయము అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ మొత్తం కలిపి 19. అదేంటండి మీరు ఇంట్లో చెప్పారు మేము దీన్ని నమ్మాలా అంటే శృతుల్లో చెప్పినప్పుడు నమ్మాలా? ఎవరన్నా ఇంతకుముందు శ్రీ విద్యలో నమ్మారండి? నమ్మటం ఏంటి? గతంలో ఇప్పుడు విదేశీ మతాలు లేని కాలంలో శంకరాచార్య వారు దేశయాడన చేస్తూ తనకు 4 శిష్యుల్ని ఏర్పాటు చేసుకునే ప్రక్రియల్లో ఇద్దరిని చూసుకుని ఇంకోళ్ళ కోసం వెళ్తుంటే అతను ఈ శ్రీ విద్యలో మంచి మోనార్కుగా ఉండి ఎందుకో వేరే ఆచారం, అదేరా అనవసరం ఆ టాపిక్, నేను గతంలో చెప్పాను వీడియో, ఆ ఆచారానికి అందులో ఏదో గొప్ప ఫలితం ఉంటుంది, బాగా రిజల్ట్స్ వస్తాయి, అది ఇదని వాళ్ళు చెబుతుంటే చిత్తాభ్రమణం ప్రారంభ కర్మించి అందులో పోయి అవన్నీ చూస్తాడు ఆయన నేర్చుకోవటానికి. వెళ్ళినప్పుడు అవన్నీ చూసి వచ్చిన తర్వాత అవన్నీ కరెక్ట్ కాదు అని ఇతను ఫిక్స్ అవుతాడు, శృతికి విరుద్ధము, అందువలన అందులో చేరితే నీచమైన జన్మలు కలుగుతాయి ఇవన్నీ అతను ఆలోచించి ఇందులోకి వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చిందా గురువుగారు అంటే అందులోకి వెళ్ళి నువ్వు అనుమానపడ్డావు కదా వేదాన్ని, తప్పు కదా అనగానే అతను దాని ప్రాచిత్వం కోసం శృతులను అవమానించినందుకు ఊక పొట్టు ఉంటుంది కదా హోటల్స్లో పూర్వకాలంలో, ఊక ఒళ్ళంతా గుట్టలు గుట్టలు పోసుకొని కర్పూరం వెలిగించుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతాడనమాట. అప్పుడు శంకరాచార్యులు చనిపోయే ముందు వచ్చి ఏమయ్యా నువ్వు చేసింది నేను దానికి ప్రాయచిత్తం చేస్తానులే, నువ్వు ఆ శిష్యుడిగా ఉందిగానంటే, లేదండి పలానా ఊళ్ళోకి వెళ్ళండి అతను ఉంటాడు శిష్యుడిగా, నేను మటుకు పనికిరాను, శృతిని అనుమానించాను నేను. ఎవడు శృతిని అనుమానిస్తే వాడు శరీరం తగలబెట్టుకోవాలండి, ఇది నేను నేర్చుకున్న సత్యము. ఎందుకంటే ఈ లోపల ఉండే 3 శరీరాలు నేను అనుమానించాను ఈ శరీరంతో, అది ఇది అని చెప్పి కాల్చుకొని దహనం అయిపోతాడు. అంటే శృతులని అంతసేటు శ్రీ విద్యా ఉపాసకులు ప్రాచీన కాలంలో తెలుసుకునేవాళ్ళు, ఆచరించేవాళ్ళని అర్థం. పురాణాలు చెప్పే ప్రవర్తికాలలో ఇవన్నీ ఉండవు, వాళ్ళు చెప్పరు, డబ్బులు రావని. కాబట్టి మీరు ఎంతసేపు శ్రీ విద్యను శృతి ప్రామాణికంగా ఆచరిస్తే జన్మలు అనేకమైన పాపాలు పోయి ఉన్నత స్థితికి వెళ్తారు. సరే, కాబట్టి 19 ఈ విధంగా ఉంటాయండి అన్నాడు. వీటి ద్వారా ఇతడు బాహ్య జగత్తుని అనుభవిస్తాడు. అయిపోయింది. మరి దీన్ని ఇంతవరకు చెప్పాం కదా, దీనికి మరి శ్రీ విద్యలో మొదటి తత్వాచమని ఏం చెప్తారు? ఓం భూర్భువస్సువః శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం భూహు ఓం భూహ ఓగం సుహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం తత్సత్ పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఐం కయ్యేయీ లహ్రీం ఐం హ్రీం ఐం క్లీం హసకాహల క్లీం హ్రీం క్లీం సౌః సకల సౌః హ్రీం సౌః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం ఆత్మతత్వం. విశ్వాత్మికం అంటే వైశ్వానరుడు. విశ్వాత్మికం స్థూల దేహం పరిశోధయామి. స్థూలదేహం అంటే ఏంటి? బాహ్య జగత్తులో నేనున్నాను, ఈ శరీరం చూస్తుంది. ఆ మొదటి పాదముని పరిశోధన చేసి నేను ఈ మంత్రం ద్వారా నేను పరమాత్మ మొదటి పాదం అని తెలుసుకుంటున్నాను. సరే, రెండో పాదం ఏంటండి అంటే రెండో పాదం తైజస్సుడు అంటారు. దీన్ని తేజోవంతుడు అని కూడా కొన్ని శృతుల్లో ఉంటుంది. దీని ఈ తైజసునుడు లేక తేజోవంతుడు అనే రెండవ పాదం యొక్క శరీరం మానసిక స్థితి, స్వప్న అవస్థ. ఇందాక జాగృత అవస్థ చెప్పాము మీకు, మొదటి పాదంది. ఈ రెండవ పాదం శరీరం వచ్చేసి స్వప్న అవస్థలో ఉంటాడు. సంచార స్థానం, ఇతను కళ్ళలో చూసిన విషయాలను మాత్రమే గ్రహిస్తాడు. కాబట్టి అంతర్ముఖమైన చేతన కలవాడు, ఇంటర్నల్గా జ్ఞానం కలిగినవాడు. వాడు ఆ శరీరంతో ఏం చేస్తాడు? ఇప్పుడు సపోజ్ బాహుబలి సినిమా చూశారు, ప్రభాస్ ఒక రథం లాగుతుంటాడు, చాలా పెద్ద రథము.
ఈ స్వప్నంలో ఆ రథం ఈ లాక్కుంటూ ఉంటాడు అన్నమాట ప్రభాస్ లాగా. అంటే ఈ 6-4 దర్వాజాలే కదా మామూలుగా ఉండేది, ఎవరు పెట్టుకున్నా స్థూలంగా. వీడు స్వప్నంలో ఏం చేశాడు, పెద్ద రథం లోపలికి తెచ్చుకుంటాడు ఆ స్వప్న అవస్థలో. వీడి ఈ అవస్థలో అది సత్యమా అసత్యమా అనేది ఆ అవస్థలో వాడికి సత్యమే. వాడి కోసమే కొన్ని శాస్త్రాలు, కొన్ని గ్రంథాలు, కొన్ని పండితులు, వీళ్ళందరూ కళల శాస్త్రమని, తర్వాత స్వప్న శాస్త్రమని రకరకాలు పుట్టుకొని వేల మంది ఈ స్వప్నావస్థ శరీరస్తుల కోసం జీవిస్తున్నారు పొట్ట పోసుకుంటూ. అర్థమైందండి? రెండో పాదం అనమాట అది, మనిషిలో రెండో పాదమే అదనమాట. అతనికి కూడా 7 అవయవాలు 19 నోళ్ళు ఉంటాయని చెప్పి ఈ మాండుక్య ఉపనిషత్తు చెప్తుంది. నేను మీకు చెప్పేది లలితా త్రిశతి నామంలో ఉన్నటువంటి కమ్మర విగ్రహ అంటే మానవుడి యొక్క అవస్థలకు తగ్గ శరీరాలు, శరీరాలకు తగ్గ జ్ఞానము, జ్ఞానానికి తగ్గ పాదములు. రెండో పాదం ఇది. ఈ యొక్క స్థూల విషయాలను ఫస్ట్ జాగృత అవస్థలో స్థూల విషయాలు మొదటి పాదం శరీరం కూడా అనుభవిస్తే, ఈ తైజసుడు సూక్ష్మ విషయాలు అనుభవిస్తూ ఉంటాడు. విశ్వాత్మ యొక్క స్థూల సమిష్టి విరాట్ రూపం అనబడే మానసిక స్థితిలో ఇతను హిరణ్య గర్భుడు అంటుంటారు. నిద్రించేటప్పుడు ఏ కోరికలు లేని స్థితి సుషుప్తి అన్నమాట. అది గాఢ నిద్ర, అది వేరే, అది మూడో శరీరం, దానికి సంబంధించిన తర్వాత. ఈ రెండో శరీరంలో వాడేం చెబుతాడు, ఓం భూర్భువస్వః, ఇందాక మంత్రం చెప్పాను కదా, ఆ మంత్రం చెప్పుకొని విద్యాతత్వం తైజసాత్మికం సూక్ష్మదేహం పరిశోధయామి జుహోమి స్వాహ. ఇక్కడ ఏం చెప్పారండి ఉపనిషత్తులో, తైజసుడు తేజోవంతుడు. ఇక్కడ నీళ్లు తాగేటప్పుడు నువ్వేం చెబుతున్నావండి, విద్యాతత్వం తైజసాత్మికం అంటే ఆ రెండో శరీరం శుభ్రం అవ్వాలి, జన్మల నుంచి శుభ్రమైపోయి నేను పరబ్రహ్మ యొక్క రెండవ పాదాన్ని ఒకటి తెలుసుకోవాలి, అది దాని అర్థం. ఇక మూడో అవస్థ ఉంటుంది. మూడో అవస్థ వచ్చి ఆత్మకి మూడవ పాదం. అర్థమైందండి? ప్రాజ్ఞుడు అంటారు అతన్ని. ఆ ప్రాజ్ఞుడు సుషుప్తిలో ఉంటాడు అన్నమాట, అంటే మంచి గాఢ నిద్రలో ఉంటాడు. ఆడికి భేదభావాలు ఏమి ఉండవు. జాగృత స్వప్నావస్థల అనుభవాలు ఇక్కడ మిగలవు, కరిగిపోతాయి. అన్ని అనుభవాలు ఏకమైపోతాయి. గ్రహణ శక్తి నిలిచిపోతుంది. గ్రహణం అంటే వెంటనే ఉండదు. వాడి పక్కన పెద్ద పులో ఒక పాము లేదా ఒక సర్పాన్ని వదిలి వాడు పట్టించుకోడు. వాడు బుసలు కొడుతుని వీడు పట్టించుకోడు, అంత గాఢ నిద్రలో ఉంటాడు. పరస్పర విరుద్ధ భావాలు స్ఫురించవు. ఆ స్థితిలో ప్రాజ్ఞుడు ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. అది తమోగుణ అవస్థ, అది కూడా తమోగుణం, అది మూడో పాదం. దానికి ఏం చెప్తారో ఈ శ్రీ విద్యలో, ఈ తత్వాచమానంలో ఇందాక మంత్రం చెప్పాను కదా, మంత్రం చదివిన తర్వాత శివతత్వం ప్రాజ్ఞాత్మికం కారణదేహం పరిశోధయామి జుహోమి స్వాహ. అర్థమైంది? శ్రీ విద్యను నేనేమంటున్నా, శృతి ప్రామాణికంగా తీసుకోండి అంటున్నా. ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు శృతుల్లో ఏం చెప్పారంటే ప్రాజ్ఞుడు మూడో పాదం. ఇక్కడ మూడో నీళ్లు తీసుకుంటే మూడోసారి ప్రాజ్ఞుడు అనగానే నీకు ఏం గుర్తుకొస్తుంది, నేను పరమాత్మ మూడవ పాదము. ఈ విధంగా ఈ అవస్థలు నీకు తెలుస్తుంటాయి. సరే అయిపోయింది. ఇక నాలుగవ పాదం ఏంటంటే అంటే వాడు ఆ నాలుగవ పాదం వచ్చేసి తుర్య స్థితి అంటారు. దీనికి అసలు మామూలు అసలు ఏ విధమైన సంబంధాలు ఉండవు విశ్వంలో. మనసు చేత దీన్ని ఊహించలేము. ఏ భూమి మీద ఏ గురువు, ఏ దేవత దీని గురించి చెప్పలేదు. ఈ అవస్థ గురించి, నాలుగవ పాదం గురించి ఎవ్వరి వల్ల కాదు. వాడు స్వానుభవంగా నాలుగవ పాదం తెలుసుకుంటాడు. తెలుసుకొని వాడు ఎట్లా ఉంటుందంటే వర్ణింపరా అనేది కదా, చెప్పడానికి లాంగ్వేజ్ లేనిది ఎట్లా చెబుతాము. సరే అండి, మరి అది ఎట్లా ఉంటుంది, సాక్షాత్ మహాషోడశి రూపమే. ఆ రూపం ఎలా చెప్తాం మనం, రూపం గురించి చెప్పలేం కదా. అదే ఆత్మ. దాన్ని శబ్దంగా చెప్పినప్పుడు ఆత్మతో ఆనందం అనుభవిస్తూ ఉంటాడు ఆ మంత్రం చేసేటప్పుడు. ఆ మంత్రం వచ్చేసి మూడు స్టెప్పులు పంచదశి, నాలుగో స్టెప్ అది. ఆ 3 శరీరాలు మీకు చెప్పేశాను కదా. 4వ శరీరం ఇది, 4వ పాదం. ఈ 4వ పాదం వచ్చేసి
చెప్పడానికి వీళ్ళని విధంగా ఉంటుంది. అయినా సరే దాని గురించి ఏం చెప్తారు, సర్వతత్వం పాంచభౌతికం మహాకారణ దేహం పరిశోధయామి జుహోమి స్వాహ. పాంచభౌతికం, పంచభూతములు నాలో ఉన్నాయి, బయట ఉన్నాయి. ఈ మొత్తం నేనే, ఈ నాలుగవ పాదం అనేవాడిని. నేను ఏదైనా ఈ సర్వం విశ్వంలో ఉన్న ఏ దేవతలనైనా నియంత్రించడానికి, పుట్టించడానికి, చంపటానికి కూడా నాకు అధికారం ఉన్నది అని తత్వాభిమానంలో ఇవన్నీ వస్తుంటాయి వాడికి. ఈ విధంగా మాండుకోపనిషత్తులో అద్వైతముగా స్త్రీ విద్యని తెలియజేయటం ఋషులు చేశారు. దానికి నువ్వు ఎంతసేపు కూడా ఎట్లా ఆలోచిస్తే అర్థమవుతుందండి అంటే తత్వాభిమానం చేస్తే అర్థమవుతుంది. 1 by 1 4 పాదాలు నాలో ఉన్నాయి, నేను 4వ పాదం అయినటువంటి పరబ్రహ్మని, 3 పాదాలు కూడా కరెక్ట్ కాదు కదా అంటే అని అటువంటి ఆ జ్ఞానము, ఆ విషయాలన్నీ ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటాయి. సరేనండి, మరి ఈ త్రిశతిలో కమర విగ్రహ చెప్పారు కదా, శ్రీ విద్యాపరంగా ఒక మంత్రం కూడా చెప్తుంటున్నారు కదా భైరవుడికి సంబంధించింది. ఏం చేస్తే భైరవుడిది ఆ మంత్రం ఏం చెప్తారంటే ఈ లలితా త్రిశతికి ఐం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం శ్రీ కమర విగ్రహ దేవి నమః. సౌ శ్రీం హ్రీం ధనదానంద నాద స్వాహ. ధనము అంటే శృతుల ప్రామాణికంగా మానవుడు తన అవసరాల కోసం సృష్టించుకున్న నాణ్యాలు, కాగితాలు కాదు. ధనము అంటే భార్య ధనము, పిల్లల ధనము, భూమి ధనము, మంత్రాలు ధనము, ఇలా ధనానికి ఋషులు చెప్పినటువంటి అర్థాలు అవి. దాన్ని మీరు వాడెవడో చెప్పాడు, వీడెవడో ఎవడి మనోభావాలు వాడివి. నేనేం చెప్తున్నా, శృతిని ప్రామాణికంగా మీ స్వానుభవం సత్యమో కాదో శృతి ప్రామాణిక శ్రీ విద్యలోకి డెవలప్ చేసుకోండి. ఆయన చెప్పాడండి మనకు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందంటే ఏది చేసింది శృతులు అంగీకరించాలిగా. లేకపోతే ఇప్పుడు నువ్వు అవన్నీ ఇంకా చండాలంగా ఉంటుంది. ఇప్పుడున్న ఆధ్యాత్మికం అంతా కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. 4 సార్లు నువ్వు నీళ్లు తీసుకోవటం వల్ల నీలో 4 పాదాలు ఉన్న 4 శరీరాలు ఉన్నాయి. నాలో 4వ శరీరం ఎవరు ఏంటి అనేది తెలుసుకోవటమే మహాషోడశి అంటే. సరే, ఇప్పుడు మీరు ఏ వేదంలో చదువుకున్న వాడినైనా వెళ్ళి ఇంద్రుడు అంటే ఎవరని అడగండి. ఇప్పుడు ఉన్న విష్ణుమూర్తి ఇంద్రుడికి రూపం, ఇంద్రుడి యొక్క షాడో ఇప్పుడు విష్ణుమూర్తి. పురాణాల పరంగా, వేదాల పరంగా ఇంద్రుడు. మీరు ఎవరినైనా చెప్తారు. ఆ ఇంద్రుడు ఉపాసించిన శ్రీ విద్య ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళందరూ అదే చేస్తున్నారు. ఏంటంటే ఆ ఇంద్రుడు ఉపాసించింది కయ్యేయీల హ్రీం అసాకాహాల హ్రీం సకల హ్రీం. దీన్ని ఇంద్ర విద్య అంటారు. శ్రీ విద్యలో ఇంద్ర విద్య, ఇంద్రుడు ఉపాసించాడు ఈ మంత్రాన్ని. అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఒక శ్రీ విద్యా మంత్రం చెప్తున్నాను కదా, ఫలానా దేవతలు ఉపాసించారు ఫలానా అని. మరి బాగానే ఉందండి, ఇవన్నీ చెప్తున్నారు. మేము మరి గుళ్ళు గోపురాలు తిరగకూడదా, ఇవి చేసుకుంటూ ఉండటమేనా ఎట్లా అంటే తిరగాలి. గుళ్ళు గోపురాలు తిరిగితేనే మీకు ప్రాథమిక జ్ఞానం వస్తుంది. వేదాలు ఏం చెప్తున్నాయి, కర్మలు చెయ్యండి, కర్మ ఫలితాలు మీరు గమనించండి. ఎన్నాళ్ళు సత్యదా కాదు, సత్యదా ఏమని చెప్పదు వేదాలు. ఒక దశాబ్దము 2 దశాబ్దాలు ఆ తర్వాత నుంచి మీరు శృతులు ఉపనిషత్తుల్లో చెప్పిన జ్ఞానకాండకి వెళ్ళాలి. మీరు ఎవ్వరు శ్రీ విద్యా ఉపాసకులైనా శ్రీ విద్య అంటేనే ఈ ప్రపంచంలో మొత్తం వేదాల యొక్క సర్వవేదాల సారం శ్రీ విద్య. పంచదశి బాలానైనా శ్రీ విద్య అంటే కాదు. ఇప్పుడు మీకు ఇందాక నేను తత్వాభిమానం చెప్పాను, అది శ్రీ విద్యలో ఒక భాగము. తర్వాత వచ్చేసి పూర్వాంగము, ఉత్తరాంగము అంటే ఏంటండి, కుడి ముక్కులోంచి గాలి, ఎడమ ముక్కులోంచి గాలి, సూర్యనాడి, చంద్రనాడి, వీటికి పేర్లు. నువ్వు ఏ యోగంలోకైనా వెళ్ళు, శ్వాస మీద శ్వాస కావచ్చు, లేకపోతేనేమో నాలిక, ఇంకో చిన్న నాలిక ఉంటే దానికి ఏదో చెప్తారు కొంతమంది హిమాలయ యోగులు.
అట్లా అనేక రకాల ఆధ్యాత్మికాలకి వెళ్ళి నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సర్వ ఆధ్యాత్మికాలు శ్రీ విద్యలో ఒక భాగము. శ్రీ విద్యలో పూర్వాంగంలో కానీ ఉత్తరాంగంలో కానీ ఆ మంత్రాలు వచ్చేస్తాయి. ఆ విద్య దేవతే ఉంటుంది. మీకు గతంలో కూడా చెప్పాను, ముద్రలు వేసి ఆ ఫలితాలు అన్నారండి, ఈ ఫలితాలు అంటున్నారండి, మాకు ఆ దేవతలు వస్తుంటే ఏ ముద్రలు వేయాల్సిన అవసరం లేదు. ముద్రా దేవత మంత్రం చేసుకుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ సర్వ ముద్ర వేసి దేవత నీ పక్కన కూర్చొని నువ్వేం చెబితే చేస్తున్నాను చెబుతున్నా. శ్రీ విద్యలో ఒక భాగం కదా. కేచరీ మంత్రం ఉంటుంది. కేచరీ మంత్రం అని చాలామంది కేచరీ ముద్ర వేస్తున్నామని కళ్ళు పైకి పెట్టి కిందకి పెట్టి గందరగోళం చేసి ఊగుతూ ఉంటారు. ఊగుతా ఇది గాలి పీల్చుకుంటున్నామండి కుండలని కదిలిందని. నువ్వు ఏమి చేయక్కర శ్రీ విద్య. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ కుండలని వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడుతుంది. నువ్వేం చెబితే అది చేస్తుంది. అది శ్రీ విద్య, శృతి ప్రామాణిక శ్రీ విద్య. పరిగెత్తద్దు మీరు ఎక్కడికి పరిగెత్తాలి. శ్రీ విద్య నేర్చుకోండి. ఉత్తమ గురువుల్ని పట్టుకోండి. శ్రీ విద్యా గురువులు అనేక మంది ఉంటారు, లేకుండా ఉండరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అనుష్ఠానం అంటే వాళ్ళు చెప్తారు, నేర్చుకోండి. మిమ్మల్ని మీరు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. మీకు ఈ యొక్క తత్వాచమానం నేను ఇప్పటికీ 3-4 సార్లు చెప్తున్నాను. 3-4 నెలల్లో ప్రతి నెల తత్వాచమానం గురించి చెప్తున్నాను. ఈరోజు ఉపనిషత్తు ప్రామాణికంగా చెప్పాను. కాబట్టి ఎవ్వరు శ్రీ విద్యలో ఉన్న తత్వాచమానం మీ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మీరు అడిగితే వాళ్ళు చెబుతారు, చెప్పకుండా ఉండరుగా. వాళ్ళు చేస్తుంటారు కదా రోజు ఇది చేయటం, ఈ జ్ఞానం ఇవన్నీ వాళ్ళ సంసారంలో అన్నీ వాళ్ళు కొంత చెప్పడానికి నిరాశతో ఉండొచ్చు. మీరు ఏమంటే మేము తత్వాచమానం చేస్తేనే కదా మాకు శ్రీ విద్య ఉపయోగపడేది. ఆ విద్యా దేవత ఎలా ఉంటుంది ఏంటి మాలోకి వస్తే మాకు ఆ ఫీలింగ్స్ ఏంటి ఎట్ట తెలుస్తాయి. కాబట్టి మేము తత్వాచమానం చేస్తామండి. తత్వాచమానం మీ మంత్రం చెప్పండి. గురు పరంపరలో మంత్రం పంచదశి మంత్రం గురు పరంపరలో సాది విద్య, ఆది విద్య, కాది విద్య అంటే అది మారుతూ ఉంటుంది. తత్వాచమానాలు గుర్తుపెట్టుకోండి. నేను కాది విద్య పరంగానే చెప్పగలుగుతా. అదేనండి మీకు సాది విద్య అది తెలుసు, మరి ఎందుకు చెప్పరండి అంటే నేను షడా ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర ఉపాసనాపరుణ్ణి మాత్రమే. అర్థమైందండి. షడామ్నాయం అంటే సర్వ వేదములలో ఉండే శబ్దాలు అర్థాలు ఏం వస్తున్నాయి ఏం రావట్లేదు. ఆ నుంచి క్షం వరకు ఉన్న అక్షరాల యొక్క పజిల్. ఆ పజిల్లో దేన్ని ఎక్కడ పెడితే ఇప్పుడు గుండ్రంగా తిప్పేది ఎర్రది బ్లూది ఉంటాయి కదా, అన్నీ ఒక రంగులోకి పెడుతుంటాం కదా. ఆ విధంగా అక్షరాలు ఎక్కడెక్కడ ఏమేమి పెడితే ఏమేమి ఉంటుంది ఏంటనేటువంటి పజిల్. ఈ యొక్క షడ ఆమ్నాయం అంటే అది పజిల్. కాబట్టి షడామ్నాయం తెలుసుకోవటం అంటే అది పరమేశ్వరి యొక్క అపారమైనటువంటి ఎన్నో జన్మల జ్ఞానం ఉంటే వస్తుంది. పెద్ద విశేషం కాదు. మీరైనా ప్రయత్నం చేయొచ్చు. ముందు మీరు ఇది చేయాలి కదా. తత్వాభిమానం చేయండి. తత్వాభిమానం చేస్తే ఆటోమేటిక్గా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, వేదాలు ఉపనిషత్తులు ఘోషించిన ఒక శంఖానాదం చేసి మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగో పాదం అని మీకు ఏ పాదానికి ఏ శరీరం ఉంది ఇవన్నీ ఇప్పుడు వామన అవతారం కూడా ఇందులో గూఢార్థంగా చెప్పారు. పురాణాలలో చెప్పేది భూమిలోకి తొక్కాడు, పాదాలను తొక్కాడు, అవన్నీ ఏంటంటే కొన్ని అలంకారం కోసం చెప్తారు. అవన్నీ కూడా అసలైనటువంటిది ఈ యొక్క ఉపనిషత్తుల్లో ఉంటుంది అర్థాలు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు అందరూ తెలుసుకోండి శ్రీ విద్య గురించి. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. తత్వాభిమానం చెయ్యండి. స్వస్తి.